బాబాలు గురువులు మనకి మోసం చేస్తున్నారు. అపోహల బంధాలను తెంచుకుందాం సత్యం. దేవుడి కోసం ప్రయాణం, చచ్చిపోయిన తర్వాత స్వర్గం కోసం ప్రయాస తప్ప ఈ జీవితాన్ని ఇంకా అందంగా ఎలా మార్చుకోవాలి, ఆనందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి, మన లోపాలను గుర్తించి ఎలా సరిదిద్దుకోవాలి విశ్వసించే వ్యక్తి కదా. క్రైస్తవులు వస్తే వద్దన్నారు, ఇస్లాంతో వస్తే వద్దన్నారు, హిందువులు వస్తే వద్దన్నారు. హిందువులను చాలా మార్చుకుంటాం, మీరు ఇందులోనే ఉండండి అంటే ఇది మార్చే కథ కాదు, మారే కథ కాదు అన్నారు. మరి బౌద్ధంలోకి ఎందుకు వెళ్ళారన్నప్పుడు ఆయన చెప్పాడు, చాలామంది ప్రజలకి ఇలాంటి ఉత్సవాలు, కలయికలు, కూడికలు, పొగకలు క్లబ్ అవ్వడం అనేవి లేకపోతే సారహీనమైన జీవితం అవుతుంది. వాళ్ళలో మానసిక ఉత్తేజాన్ని నింపడం కోసమే ఒక అత్యుత్తమ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ మార్గమే బౌద్ధ మార్గము. ఆ బౌద్ధంలో కూడా కొన్ని లోటుపాట్లు కలుషిత బ్రాహ్మణుల వల్ల చేరాయి. వాటిని సరిదిద్దడం కోసమే నేను 22 సూత్రాలు రాసి నవాయాన బౌద్ధాన్ని మీకు చూపిస్తున్నాను అని చెప్తాడు. ఆ తలకాయకి ఏనుగు తల తీసుకొచ్చి అమర్చాడు అని చెప్పి ఒక కట్టుకథ చెబితే దాన్ని వేళ మనం ఏం చెబుతున్నాం, ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ మహాసభల్లో తలకాయ మీద మెడకాయ అమర్చేటువంటి ప్రక్రియ మా పూర్వీకులకి ఎప్పుడో ఉందని గొప్ప చెప్పుకుంటున్నాం. ప్రపంచం అంతా మనం చూసి నవ్వుతుందనేటువంటి సిగ్గు కూడా మనకు లేదు. The holy teaching is good for the world. బుద్ధుని ఆ చీడ పురుగు పోవాలంటే ఆ వేప చెట్టు కింద ఉన్న భూలక్ష్మమ్మకు నైవేద్యం పెడితే చీడ పురుగు చచ్చిపోతుంది అనుకుంటే మనకు సమస్య. ఉన్న బండి ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీ చదువుకున్న చదువు ఏమిటి అంటే వైరీ భావాలు ఒకే మనిషిలో కొనసాగటం అనేది భారతదేశ సంస్కృతిలో భాగం ఉంది. ఆ తర్వాత శ్రీపేట రవియన్న, శ్రీరామూర్తి గారు, విజ్ఞానం గారు. ఎవరికైనా మనం ఒక ప్రశ్న, ఇలా దేవుడు దయాలు ఉంటే మన ఎందుకు మనకు కనబడదు, మన దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అని మనం ఎందుకు చెప్పరు, వాళ్ళు కనబడితే మనం ఒకసారి హాయ్ వాళ్ళు చెప్పైనా కూడా ఉంటాయి కదా, ఒక్కసారైనా కనీసం కనబడాలి కదా. అలా మనం చెప్పలేదు. అప్పుడే తెలిసింది దేవుడు లేడు, దయ్యము లేదు. కానీ దేవుడు ఉన్నాడు అనుకుంటే మీ అమ్మ నాన్నలకి నమస్కారం చేయండి. దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు, స్వర్గాలు నరకాలు లేవా లేవా? ತಾನೇ ದೇವರು ಕಾರಣ ಅಪ್ರಮಾಣ ಕೂಡಲ సంగమ దేవ నువ్వు నీవే తెలియరా, నీలో ఉన్నాడు ఆ దేవుడా అని చెప్పాడు కైవార నారాయణ తాతయ్య వారు.
మీరే మిమ్మల్ని తెలుసుకుంటే, ఏమని అర్థం చేసుకుంటే మిగతాడని తెలుసు. కానీ మత గురువులు మన జేబులోంచి మనమే మన డబ్బులు వాళ్ళకి సమర్పించుకునేలాగా తెలివిగా దొంగతనం చేస్తారు. ఈ ప్రశ్నలన్నీ అంబేద్కర్ కూడా వేశారు. క్రైస్తవ మతం క్రైస్తవుల్ని పాస్టర్ల మీద, మిషనరీల మీద ఆధారపడే వాళ్ళుగానే తయారు చేసింది తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కానీ, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల పట్ల ఎదిరించేటువంటి స్వభావాన్ని పెంపొందించడం కానీ జరగలేదు. అందులో ఉన్న అశ్లీలత బయటపడుతుంది, అందులో ఉన్న అసంబద్ధాలు బయటపడతాయి. కాబట్టి ఏ పాస్టర్ కూడా బైబిల్ని కంటిన్యూస్గా ఏ చర్చిలోనూ బోధించడం జరగదు. ఇకపోతే సువార్తలు చేసే ప్రార్థన గురించి ఇంకొక ఆయన చెప్పాడు. ప్రార్థన అంటే ఏమిటి అంటే గాల్లోకి మాట్లాడటం అన్నాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సెల్ ఫోన్ తీసి ఏ నెంబర్కి రింగ్ చేయకుండానే సెల్ ఫోన్లో మాట్లాడటం ఎలాంటిదో మీరు ప్రార్థన చేయడం కూడా అలాంటిదే. అంటే ఏమిటి? అవతల వినేవాడు కాదనక ఊ కొడితే నడవడులకు సుడులు తిప్పి, సుడుబడులకు నడక నేర్పి, ఆదికాలం వేదకాలం అని చెప్పేసి మొత్తం బ్రహ్మలో తీసుకెళ్ళిపోయి మొత్తం మిమ్మల్ని ఒక చోట పెట్టేసి నచ్చినట్టు చేసుకుంటూ ముందుకు పోయేది ఈ విధంగా. అంటే కథలోని ఉద్యోగం అనేది ఆలోచన లేదు, ఈ ప్రజల విజ్ఞానం అనేటటువంటి ఆలోచన లేదు. వీటన్నిటిని ఎప్పుడైతే పక్కన పెట్టారో విద్యను పక్కన పెట్టడం జరిగింది. ఎప్పుడైతే విద్య లేకుండా పోయిందో ఏమైందంటే ఆధిపత్య వర్గాలు పోతూ వచ్చినాయి అనమాట. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళే భూస్వాములు. ఎని వాళ్ళు పశువులను, ఆవులను, జంతువులను కాస్తూ బతికిన వాళ్ళు మాంసాహారులు. వీరు 3100 సంవత్సరాల కరుండు భారతదేశం సింధు నాగరిక ప్రాంతం, అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలు ఇక్కడికి వచ్చారు. అంటే సింధు ఆ స్ట్రైకులు చేస్తే వెంటనే ఆ ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఇతర దేశాల పేరు మీద ఉన్నది ఏమిటి? ప్రపంచంలో ఫస్ట్ లెనిన్కి, తర్వాత ప్రపంచంలోనే నెంబర్ 2 అత్యంత ఎక్కువ విగ్రహాలు ఎవరికి ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాడు? బైరి నరేష్ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నాడు అని చెప్పేసి కుటుంబంతో సహా తన జీవిత సహచరి కూడా ఉద్యమంలో భాగస్వామ్యమై పనిచేస్తుంది, నిర్బంధాలు ఎదుర్కొంటున్నాడు, ఇన్ని కష్టాల్ని సైతం ఎదుర్కొని ఉద్యమంలో కొనసాగుతున్నాడంటే ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. ఒకసారి వైజాగ్ వస్తానని ట్రైన్ ఎక్కా. ట్రైన్ నిండా జనం ఉన్నారు. ట్రైన్ నిండా ఏమున్నారు? ఇట్లా కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు, కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. నాకు సీట్ కావాలి అని ఆలోచించి ఒక ఉపాయం చేశాను. పాము, ఒక ట్రైన్లో పాము ఉందని చెప్తే బాగుంటుందని చెప్పి పాము 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 అనుకుంటూ అందరి పక్కన గారికి వెళ్ళిపోయి ఆ పైన బెడ్ వేసుకొని పడుకున్నా. మంచిగా ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రైన్ స్టార్ట్ అయింది కదా, నేను ముందే ఎక్కిన. అని పడుకున్నానా. పడుకున్నాక కొంచెం మెలకు వచ్చింది. చాయ్ సమోసా, చాయ్ డే అంటే లేచి అప్పుడే వైజాగ్ వచ్చిందారా, ఆ పక్కన వైజాగ్ వచ్చిందా
సార్ రాత్రి ఇందులో పాము దూరినాడు సార్, ఈ బాక్స్ ఇక్కడ వదిలేసి ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పి. ఉల్లిగడ్డ అంతా ఉల్లిగడ్డ తెలుసా, ఆనియన్ ఆ ఊర్లో ఉల్లిగడ్డ అంత ఊర్లో ఒక బెండకాయ అంత బుడ్డోడు ఉన్నాడు. అయితే ఆ బెండకాయ అంత బుడ్డోనికి వంకాయ అంత వజ్రం దొరికింది. ఆ వంకాయ అంత వజ్రాన్ని తీసుకుపోయి ఏం చేసిందంటే బీరకాయ అంత బీరోలో పెట్టినాడు, దాచిపెడతా అంటే దొండకాయ అంత దొంగ చూసి